Welcome to 6 Minutes 24 Headlines. ఢిల్లీలో రెడ్ అలర్ట్, పొగమంచుతో 140కి పైగా విమానాలు రద్దు. జెలెన్స్కీని చంపేస్తాం, రష్యా వార్నింగ్. సమ్మె దెబ్బకు దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో, గిగ్ వర్కర్లకు భారీ క్యాష్ రివార్డ్స్ వర్షం. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు, పెండింగ్ బిల్లులకు 713 కోట్ల విడుదల. వడాఫోన్, ఐడియా, ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. బరువు తగ్గేందుకు జైలుకు వెళ్తున్నారు, చైనాలో వింత ట్రెండ్. భారీ ఉగ్రకుట్ర భగ్నం, 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం. హిందూ ధర్మం సనాతన ఆచారాలకు లోటు జరిగితే సహించం, మంత్రి ఆనం. జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవం, ఆలయంపై రాజ్నాథ్ పతాకావిష్కరణ. లాకప్ డెత్లన్నీ పోలీసు హత్యలే, ఎన్కౌంటర్లన్నీ హత్యలు కాకపోవచ్చు, మందకృష్ణ. తాగి డ్రైవ్ చేయకూడదు, హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిక. రైతుల యూరియా యాప్ కష్టాలు, అన్నదాతల ఆగ్రహం. లిఫ్ట్ ఇస్తామని వ్యాన్లో మహిళపై సామూహిక అత్యాచారం. శబరిమల బంగారం మాయం కేసు, మాజీ మంత్రి పాత్రపై విచారణ. ఓమన్ కీలక నిర్ణయం, నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలే. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. యూరియా కొరత లేదు, రైతులు ఆందోళన చెందవద్దు, మంత్రి తుమ్మల వెల్లడి. షాకింగ్, రైతు కళ్ళలో కారం కొట్టి 25 లక్షలు దోచుకెళ్లిన దుండగులు. భారత వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన జెలెన్స్కీ. ఇండో పాక్ ఉద్రిక్తతలపై మధ్యవర్తిత్వం వహించాం, ట్రంప్ తరహాలో చైనా మంత్రి ప్రకటన.